300 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రకృతి అందాల మధ్య అద్భుతంగా వెలిసిన తల్లి శ్రీ తలుపులమ్మ తల్లి. అనుకోకుండా వచ్చిన అసలు ఇన్ని రోజులు ఈ టెంపుల్ని ఎలా మిస్ అయ్యానా అని అనిపించింది. అలాగే ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అలాగే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఏమేమి తీసుకువెళ్ళాలి, అలాగే చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మొత్తం చెప్తాను. వీడియోకి లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముందు రోజే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మాలాగా సడన్ గా డిసిషన్స్ తీసుకుని ఇబ్బంది పడడం కంటే ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్ళడం చాలా మంచిది. మేము లేట్ గా బయలుదేరుతున్నాం అనుకుంటే ట్రైన్ ఇంకా లేట్ గా వచ్చింది. సరే అని దువ్వాడలో అయితే ట్రైన్ ఎక్కేస్తాం. మాతో పాటు 4 ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. జనరల్ ఖాళీ లేక రిజర్వేషన్ బోగి అయితే ఎక్కేసాము. ఇంకా అప్పటి నుంచి టీటీ మేము టెంపుల్ రన్ ఆడుతున్నట్టు అనిపించింది. వెనకాలే టీటీ రావడం, మేము ముందుకు అలా కదులుతూ ఉండడం అయితే జరిగింది. ఆఖరికి మాతో వచ్చిన ఫ్రెండ్స్ అలా బుక్ అయిపోతారని అస్సలు అనుకోలేదు. ఏంటంటే టీటీ వాళ్ళ టికెట్స్ అయితే అడిగారు, కానీ వాళ్ళు 4 ఉన్నారు. 2 టికెట్సే ఉన్నాయి, 2 ఎక్కడో పడేశారు గాబర్లో. చాలాసేపు డిస్కషన్ అయితే జరిగింది. టీటీఏ ఒకటే క్వశ్చన్ అయితే అడిగారు, అసలు మీరు టికెట్స్ తీస్తారనడానికి ప్రూఫ్ ఏంటని అడిగారు. కానీ వాళ్ళు అలాంటి ఫోన్పే కానీ ఫొటోస్ కానీ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ స్టాప్ లో దిగేసి బస్కి అయితే వెళ్ళిపోయారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్త పడతారని. టెంపుల్కి వెళ్ళాలనుకునేవారు బస్సు ట్రైన్ ఏదైనా సరే తునిలో అయితే దిగాలి. అక్కడి నుంచి లోవ కొత్తూరు అనే ఆటోలు అయితే కొండ మీదకి అయితే వెళ్తాయి. 50 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. పిల్లలతో వచ్చేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే చాలా మంచిది. అలా అయితే ఎండ పడకుండా ఉంటారు. మేము లేట్గా స్టార్ట్ అవడం వల్ల దిగేసరికి మిట్ట మధ్యాహ్నం అయితే అయిపోయింది. జోషిత్ రియాన్ అసలు నేను ఎక్కడ ఉన్నానా అని ఆలోచిస్తున్నాడు. స్ట్రేంజర్స్ ఎత్తుకున్నా సరే అసలు ఏడవకుండా వాళ్ళ దగ్గరే ఉండిపోతున్నాడు. ఆటో అయితే ఎక్కేసాం. ఇంకా ఆ రోజు సండే కావడంతో ఎక్కడ చూసినా వెహికల్స్ జనాలే కనిపిస్తున్నారు. సండే రోజు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారంట. అలాగే మిగతా రోజులు కూడా జనం వస్తూ వెళ్తూ ఉంటారని చెప్తున్నారు. అలాగే వే మధ్యలో ఏ వెహికల్ అయినా సరే 20 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఫండ్ అనేది ఆ ఊరికి ఆ టెంపుల్కి సంబంధించిన దానికి యూజ్ చేస్తారని అంటున్నారు. ఆటోలో సాంగ్స్ వేశారు. మా జోషిత్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే డ్రైవర్కి రూట్ చెప్తున్నట్లు ఉన్నాడు. చాలా మంది ఫ్యామిలీస్ తో వచ్చి అమ్మవారికి కోడిని చూపించి అక్కడే వండుకొని తినేసి వస్తారు. వారికి పసుపు కుంకుమ చీర చూపాలి అనుకునే వారు అయితే ఇంటి దగ్గర నుంచి తేవనవసరం లేదు, టెంపుల్ దగ్గర అమ్ముతుంటారు. శారీస్ 50 రూపీస్ నుంచి ఉంటాయి. అలాగే కొబ్బరికాయ సెట్ వచ్చేసి 100 రూపీస్. నీలో చాలా ఇబ్బంది పడినా ఇక్కడికి వచ్చేసరికి మనసు ప్రశాంతంగా అనిపించింది. ఎక్కడైనా అలాగే అనిపిస్తుందేమో. శ్రీ తలుపులమ్మ తల్లికి 300 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. భక్తులు చాలా నమ్మకంతో నిరంతరం దర్శించుకుంటారు. ఇది వరకు మీలో ఎవరైనా టెంపుల్కి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి. అయినా గోపురం చేరుకోవాలంటే కొంత మెట్ల మార్గం అయితే ఉంటుంది. అది అంత కష్టంగా ఏం అనిపించదు. పిల్లలతో వచ్చే వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకురావాలి. టైం క్యూలో వెయిట్ చేసి దర్శనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసే దారిలో ఎటు చూసినా ఎక్కడ చూసినా నెంబర్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటని ఆలోచిస్తే అవి బండి తాలూకు నెంబర్లు అంట. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బండి నెంబర్ని అక్కడ ఒక పేపర్ లేదా అట్టముక్కమై రాసి అక్కడ పెడుతుంటారు. అలాగే కొంతమంది గోడలపైన రాళ్లపైన కూడా రాస్తుంటారు. వాహనాలకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తలుపులమ్మ తల్లి చల్లగా చూస్తుందని వాళ్ళ నమ్మకం. మీ బండి నెంబర్ కూడా ఉంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా పిల్లలు లేని వాళ్ళు అక్కడున్న ఒక చెట్టుకి ముడుపులు కడితే పిల్లలు కూడా కలుగుతారని అక్కడ నమ్మకం. ఆ జోషిత్ వల్ల లైన్ లో కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. వండుకున్న ఫుడ్ కూడా మాకు ఇచ్చారు. మేము తినేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. టెంపుల్ గుర్తుగా మా జోషిత్కి అక్కడ బొమ్మలు కొనడానికి అయితే వెళ్ళాము. అన్నీ చూసాము, కానీ ఏదీ నచ్చలేదు. పైగా జర్నీ చేయాల్సి వస్తుంది, పోతాయని తీసుకోలేదు. ఫైనల్గా ఒక స్పెట్స్ అయితే తీసుకున్నాము. కాస్ట్ 50 రూపీస్. నాకైతే చాలా బాగా నచ్చింది. వాడికి కూడా చాలా బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే గుడి తలుపులు సాయంత్రం 6 తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఎవరు కూడా ఉండరు, ఎందుకంటే అమ్మవారు సంచరిస్తూ ఉంటారని. లాలి అనుకునే వాళ్ళు కాస్త టైం చూసుకొని వెళ్ళండి. పైన ఆటో ఎక్కి బస్ స్టాప్ అయితే వచ్చేసాము. ఆ రోజు ట్రైన్ చాలా లేట్ లో ఉందని బస్ అయితే ఎక్కాము, కానీ బస్సు ఇంకా స్లోగా వచ్చింది. దువ్వాడ స్టేషన్ దగ్గరకు వచ్చే ముందు మా జోషిత్ విపరీతంగా ఏడ్చేశాడు. ఎందుకంటే చాలా మంది జనం ఉండడం, గాలి అస్సలు ఆడలేదు. ఫైనల్ గా మా టూర్ కంప్లీట్ చేసి హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.